హలో ఎవ్రీవన్ ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మన వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, అందు గురించి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఇంకోటి ఏంటంటే అది ఫ్రైడే ఉన్ను ట్యూస్డే ఈ 2 రోజులు మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం బెటర్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఈ రోజు అనేది ఒక అంటే టైం డీకే వల్ల ప్రీమియమ్స్ అనేది రిడ్యూస్ అవుతుంది. పుట్టు కాళ్ళు రెండు మాత్రం రిడ్యూస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ట్యూస్డే ఫ్రైడే ఈ రెండింటిని మాత్రం బిగినర్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, మీరు లాస్ అవుతుంటే మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇండికేటర్స్ అనేది అవుట్ ఆఫ్ రిట్రేస్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది ఈ రెండు మనం యాడ్ చేసేస్తే దాని మూమెంట్ ఎలా ఉంటుందని మనమైతే చూద్దాం. ఇక్కడ ఈ రెండింటిని మాత్రం యాడ్ చేసి ఈరోజు కంప్లీట్గా రెడ్ జోన్లే ఉన్నది, అంటే పుట్టు సైడ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చూస్తుంది. ఓకే, నేను బయింగ్ ఇన్ డిప్, కాకపోతే కాల్ను డిప్లో బై చేస్తే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇక్కడ పుట్టు స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. కాకపోతే ఇది అనేది నేనైతే కాల్ను మాత్రం డిప్లో అయితే ఎవరైతే బై చేస్తారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అనేది ఈరోజు పుట్ అనుకుంటున్నా కాల్ అనుకుంటున్నా కామెంట్ చేయండి. మీరైతే ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్ అయితే లాస్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే 90% ట్రేడర్స్ అనేది ఆప్షన్స్లో ఫెయిల్ అయితే అవుతున్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అందుగురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 months పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని రేంజ్ మాత్రం ఇది. ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఒకసారి దీన్ని చూసేసి మనమైతే ఇక్కడ బౌలింగ్ బాండ్స్ తోటి అయితే మనమైతే మన వ్యూని మాత్రం కన్ఫర్మ్ చేద్దాం. దీన్ని ఇట్లా ఉంది దీంతో అయితే. ఓకే, ఇంకోటి ఏంటంటే నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వేషన్ అయితే చూద్దాం. నిఫ్టీ కూడా ఎలా ఉంది అని చెప్పేసి. నిఫ్టీ చూసారు కదా, కాల్స్ అంటే ఆల్రెడీ ఈ పుట్టు వాళ్ళకు ఛాన్సెస్ ఉంది అంటే ఉందని చూపిస్తుంది. ఓకే, కాల్ అయితే కంప్లీట్గా స్ట్రాంగ్ అయితే అయింది. కాకపోతే పుట్టులు కూడా ఈరోజు బయింగ్ ఇన్ డిప్, అంటే మీరు పుట్టులు సారీ ఉంటే మాత్రం తొందరగా ఎగ్జిట్ అయితే అవ్వండి. ఇంకోటి ఏంటంటే మనమైతే మార్కెట్ అనేది లెజెండ్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మన బౌలింగర్ బౌన్స్ తోటి అయితే మనమైతే ఫర్దర్గా మాత్రం మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చూద్దాం. మన అవి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇది బౌలింగర్ బౌన్స్ తోటి అయితే. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మీరు ఈ అబ్జర్వేషన్ చేయండి. మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీనికి బిలో వస్తే మాత్రం మీరు కంప్లీట్గా పీ సైడ్ ఉంటారు. దీనికి ఎబోవ్ ఉంటే మాత్రం కంప్లీట్గా వేయండి. మార్కెట్ అనేది ఇది ఈ రేంజ్లో, ఇది మార్కెట్ అంటే ఈరోజు ఈ రేంజ్లోనే ఉండొచ్చు. 48,200 నుంచి వెళ్ళి 48,500 ఈ రేంజ్లోనే ఉండొచ్చు. లేదంటే 48,500 నుంచి వెళ్ళి 48,800 ఈ రేంజ్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, లేదంటే మాత్రం దీని పైన 48,800 నుంచి వెళ్ళి 48,900 49,200 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉంటుందని చెప్పేసి ఇండికేషన్ చూస్తుంది. ఏదనేది మనం ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఏది నిఫ్టీ మాత్రం ఇది ఉంది. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూసాం, సారీ అండి. నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీ ఈ మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ రేంజ్ నుంచి వెళ్ళి ఇక్కడ దీనికి ఎబో వస్తే మాత్రం మీరు కాల్ సైడ్ ఉండండి. దీనికి బిలో వస్తే మాత్రం మీరు మార్కెట్ దీనికి బిలో ఉంటే మాత్రమే మీరు పీ సైడ్ ఉండండి. మార్కెట్ అనేది ఈ రేంజ్లో 22,800 నుంచి వెళ్ళి 22,900 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది ఇదే రేంజ్లో. ఓకే, ఫర్దర్గా మాత్రం చూద్దాం మనం ఏమవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు
మీరు ఫ్రైడే, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రైడే ఉన్న ట్యూస్డే ఈ 2 రోజులు మాత్రం బిగినర్స్ ఎవరు వాళ్ళు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇంకొంత ప్రతి ఇండికేటర్ మనం ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే వీడియో చేస్తాం. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాళ్ళు మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో అయితే మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేసుకుని దాటితో మన ట్రేడింగ్ అయితే ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.